గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై బ్యాడ్ వాయిస్. ఎర్లీ మార్నింగ్ కదా, సో కొంచెం అలానే ఉంటుంది. సో బై ద వే, టుడే ఈస్ 24th of March. టైం ఇప్పుడు 4:30 అవుతుంది అనమాట. సో నేను 4 o'clockకి లేచాను. Because as you have seen in the title and the thumbnail, today is the first day of my school. So I'm very very excited. సో యూజువల్గా స్కూల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 to 3, బట్ teachers should report 15 minutes before. So 7:45 you have to obey the school. So అందుకని చెప్పి కొంచెం ముందరే లేచాను, బికాజ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అరౌండ్ 6:15 or 6:30. సో అందుకని అన్నమాట మ్యాటర్ అది. సో నేను లేచి 4 o'clockకి ఫ్రెష్ అది అయ్యాను. కొంచెం స్టీమ్ తీసుకుంటున్నాను ఒక 3-4 days నుంచి, బికాజ్ ఆఫ్ మై టీఎన్ఎస్ అండ్ టర్బినేట్స్ ఇష్యూ. సో ఇప్పుడైతే ఫస్ట్ కుకింగ్ చేసేద్దాము. యాక్చువల్గా నేను కొంచెం యోగా చేశాక కుకింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐఎమ్ నాట్ షూర్. కుకింగ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ లెట్స్ ఫినిష్ దట్ టాస్క్. అది అయిపోతే నాకు పెద్ద టెన్షన్ తీరిపోతుంది. సో ఆ తర్వాత టైంని బట్టి ఇఫ్ ఐ విల్ డూ సమ్ యోగా అండ్ దెన్ టేక్ మై బాత్. సో ఇవాళ ఎలా నడుస్తుంది, దేనికి ఎంత టైం పడుతుంది, దాన్ని బట్టి ఐ విల్ అడ్జస్ట్ మై రొటీన్. నేను అందుకే ఒక రొటీన్ ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు, బికాజ్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో అని చెప్పి. సో యా, అసలు ఏం ఐడియా లేదు ఏం జరుగుతుంది, ఏముంటుంది, ఎలా అవుతుంది. జస్ట్ ఫ్రెష్ పేపర్లో వెళ్ళిపోతున్నాను అనమాట. సో వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ నౌ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడే చెప్తాను, వీడియో నచ్చితే ప్లీజ్ టు విత్ దట్ లైక్ బటన్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు విత్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ఆన్ దట్ నోటిఫికేషన్ బెల్. లెట్స్ స్టార్ట్ ద డే అండ్ ద వీడియో టుగెదర్. సో వీఆర్ ఇన్ ద కిచెన్ రైట్ నౌ. చిన్నగా మాట్లాడుతుంటే ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు ఎవ్రీ వన్ వేకప్. సో నేను నైటే, దిస్ ఇస్ మేథీ సీడ్స్ వాటర్ అనమాట, ఇదేమో చియా సీడ్స్ వాటర్. సో ఐల్ షో యూ వెయిట్. సో ఇది మేథీ సీడ్స్ అండ్ ఇది చియా సీడ్స్ అనమాట. సో నైటే సోక్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఇది నేను మార్నింగ్ లేవగానే తాగుతాను. ఇది నేను వాటర్ బాటిల్లో వేసుకుంటాను, జస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా. ఐ విల్ హ్యావ్ దిస్. ఇప్పుడైతే ఇది. అండ్ అలాంగ్ విత్ దట్ ఐ హ్యావ్ సోక్డ్ బాదాం. సో మేథీ వాటర్ తాగిన కొంతసేపటికి ఐ విల్ హ్యావ్ మై బాదాం ఆల్సో. సో దీంతో పాటు మనం కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. నైటే నేను ఆల్రెడీ క్యాప్సికమ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఆల్సో హ్యావ్ చపాతీ డౌ రెడీ. సో నేను జనరల్గా కూడా ప్లెయిన్ చపాతీ డౌ చేయను, ఏదో ఒకటి దాంట్లో వెజిటేబుల్ ప్యూరీ ఆర్ గ్రేట్ చేసి వేస్తారనమాట. సో దాట్ కొంచెం ఫైబర్ కూడా వెళ్తుంది ఎక్స్ట్రా అని చెప్పి. సో ఇవాళ చపాతీ డౌలో నేను ఆల్రెడీ క్యారెట్ గ్రేట్ చేసుకొని పెట్టుకొని కలుపుకున్నాను. సో వీ హ్యావ్ దాట్. అది అండ్ క్యాప్సికమ్ ఫ్రై తీసుకెళ్తాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్. సో ఇది వచ్చి స్మూతీ పౌడర్ అనమాట. ఇది నేను ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, మఖానా డ్రై రోస్ట్ చేశాను. డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి, మా దగ్గర తౌడు పౌడర్ ఉందన్నమాట. సో మిల్లో పట్టించింది. సో ఆ తౌడు పౌడర్ కొంచెం మిక్స్ చేసుకొని వేసుకున్న పౌడర్ ఇది. సో ఐ హ్యావ్ దిస్ with my milk as a breakfast. The recipe కావాలి అంటే ప్లీజ్ టు నో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఏదో ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో ఎక్కువ మాట్లాడకుండా వాటిలోకి వెళ్ళిపోతాం. సో దాట్ ఈస్ హౌ మై మార్నింగ్ రిచువల్స్ వెళ్తున్నాయి అనమాట. సో యాక్చువల్గా ఈ వీడియో నేను 1 week తర్వాత ఎడిట్ చేస్తున్నాను. దిస్ వీడియో వాజ్ సపోజ్ టు గో లైవ్ ఆన్ థర్స్డే, బట్ కొంచెం స్కూల్ వర్క్తో నేను ఆక్యుపైడ్ ఉన్నాను అనమాట. అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ నేను మంచిగా హెల్తీగా క్యాప్సికమ్ కర్రీ అవి ఇవి చేసుకుంటున్నాను కదా. బట్ దే వర్ డేస్ వేర్ ఐ టుక్ ఓట్స్, చపాతీ, పీనట్ బటర్, ఈవెన్ మ్యాగీ ఫర్ లంచ్. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైనా సరే ఒక కొత్త లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆర్ సమ్ బిగ్గర్ చేంజెస్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ ఒక కొత్త రొటీన్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ కామన్ మనం జగ్గల్ అవ్వడం. దాంట్లో మనం ఏదో ఫస్ట్ డే చేసినంత సూపర్గా మనం సెకండ్ డే ఆర్ థర్డ్ డే చేయలేకపోతాం, బికాజ్
ఆ చేంజెస్కి మన బాడీ అండ్ మైండ్ అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ ఇట్స్ ఓకే. సో డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఆర్ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ బీ టూ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. ఇట్ టు టేక్ టైమ్. సో కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా చేసిన తర్వాత మనం యూజువల్గా అలవాటు పడిపోతాం. బట్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఈస్ దట్ మిస్టేక్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ యూ టు ఫాలో దట్ రొటీన్. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో వచ్చేటప్పటికి నేను ఈ టీచింగ్ రోల్కి చాలా చాలా కొత్త. సో నాకు ఇట్లా ఫిజికల్ ఎగ్జాస్షన్ అనేది అలవాట్లేదు. ఇప్పటిదాకా నేను అమెజాన్లో ఉన్నప్పుడు కానీ నో మ్యాటర్ ఇన్ మై 7 years ఆఫ్ కార్పొరేట్ లైఫ్ స్టైల్ నాకు డెస్క్ టాప్ జాబ్ అలవాటు, అంటే ఒక దగ్గర కూర్చొని చేసే జాబ్ అలవాటు. బట్ టీచింగ్ డజంట్ వర్క్ లైక్ దట్, రైట్? మనం క్లాసెస్లో కంటిన్యూగా నిలబడాలి. యూ హ్యావ్ టు రన్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్, కంటిన్యూస్గా మనం క్లాసెస్ చెప్తుండాలి, కిడ్స్ని ఎంగేజ్ చేస్తుండాలి, మాట్లాడుతూ ఉండాలి. సో దిస్ రిక్వైర్స్ మోర్ ఫిజికల్ ఎనర్జీ. సో దానివల్ల ఏమైపోతుందంటే నాకు అలవాటు లేని పని కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ టైర్డ్ వెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్. పడుకుంటున్నప్పుడు కూడా యూ డోంట్ బిలీవ్ దట్ ఈవెన్ నవ్ ఐ డోంట్ ఫీల్ మై లెగ్స్, నాకు అంత కాల్ పెయిన్ నొప్పి వస్తుంది అనమాట. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు అడాప్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నేను మార్నింగ్ అంత క్విక్గా లేవలేకపోతున్నాను. లైక్ నేను ఫస్ట్ డే 4 o'clock లేచాను. దే వర్ డేస్ వేర్ ఐ వోక్ అప్ ఎట్ 5 o'clock, 5:30 ఆల్సో. అండ్ ఇట్స్ ఓకే, నేను కొంచెం టైం తీసుకుంటున్నాను టు గెట్ అడ్జస్టెడ్ టు ఇట్. సో నాకు రీజన్ ఫర్ గెటింగ్ అప్ లేట్ ఆర్ ఫర్ నాట్ టేకింగ్ దట్ న్యూట్రిషియస్ మీల్ ఇస్ బికాస్ ఐ వాజ్ నాట్ వేకింగ్ అప్ ఎట్ ఆన్ టైమ్. ఎందుకంటే నాకు కొంచెం టయర్డ్ ఫీలింగ్ ఇంకా అలానే ఉంది కాబట్టి దిస్ ఫిజికల్ ఎగ్జాషన్ ఆర్ దిస్ ఫిజికల్ డిమాండ్ ఆర్ ఎనర్జీ సంథింగ్ దట్ ఐ నీడ్ టు వర్క్ ఆన్. సో మీరు ఎందుకు ఆ పర్టిక్యులర్ టాస్క్ చేయలేకపోతున్నారు ఆర్ మీ రొటీన్లో పెట్టుకున్నటువంటి గోల్ మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు అనే దానికి రీజన్ ఫైండ్ అవుట్ చేయండి అండ్ వర్క్ ఆన్ దాట్. సో ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ ఈజీ ఫర్ దాట్. ఓకే, సో ఏమైంది అంటే ఫస్ట్ డే ఐ వెంట్ టు స్కూల్. నేను అక్కడ ఎలాంటి వీడియో తీయలేకపోయాను బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ బిజీ అండ్ అసలు నిజంగానే టైం దొరకలేదు వీడియో షూట్ చేయడానికి. కొంచెం గ్లిమ్సెస్ కూడా నేను తీయలేకపోయాను. బట్ ఎప్పుడైనా కుదిరితే ఐ విల్ షో అ వీడియో ఆన్ ఎ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ టీచర్ కుదిరినప్పుడు ఇన్ ద కమింగ్ డేస్. సో ఫస్ట్ డే వెళ్ళాను స్కూల్కి అండ్ కిడ్స్కి కూడా ఫస్ట్ డే అనమాట. సో దే వర్ కమింగ్ అలాంగ్ విత్ దేర్ పేరెంట్స్ అండ్ మా టీచర్స్ అందరికీ కూడా ఒక బిల్డింగ్ ప్రోటోటైప్ ఇచ్చేసారు, లైక్ అ బ్లూ ప్రింట్. సో మేము దాంట్లో కూర్చొని దాంట్లో రూమ్స్ ఫైండ్ అవుట్ చేస్తూ వీ వర్ గైడింగ్ ద కిడ్స్ టు ది రెస్పెక్టివ్ క్లాసెస్ అండ్ దాని తర్వాత మేము మాకు అసైన్ చేసిన క్లాసెస్కి వెళ్ళాం. అండ్ ద ఫస్ట్ టైం వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్ ఎవ్రీ వన్ స్టూడ్ అప్ అండ్ గుడ్ మార్నింగ్ మేడమ్. సో అది వినగానే నాకు చాలా నాస్టాలజిక్గా అనిపించింది బికాజ్ వెన్ వీ వర్ కిడ్స్ దట్ ఈస్ హౌ వీ యూస్ టు విష్ ఆర్ టీచర్స్ కదా. సో అది వినగానే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ వీ హ్యాడ్ నో అజెండా ఆన్ దట్ డే, బేసికల్గా ఫస్ట్ డే కాబట్టి just getting know each other, introduction classes and setting expectations or basically కొంచెం engaging them productively అలా చేసామన్నమాట. And after that we had a training session. So basicallyగా and I also had a change in the perspective of a teacher. అదేంటో చెప్తాను తర్వాత. Hello guys, so seeing you after so long, so I was running out of time అనమాట. అందుకని కొంచెం క్విక్గా క్లీనింగ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను అండ్ షార్ అయిపోయింది, రెడీ అయిపోయాను. సో నేను షార్ట్ షూట్ చేశాను అనమాట, ఫస్ట్ డే గెట్ రెడీ విత్ మీ ఫర్ స్కూల్ అని చెప్పి. సో మీరు చూడకపోతే షార్ట్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే టైం 6 అవుతోంది. నా ఇప్పుడు గబగబా కిందకి వెళ్ళిపోయి స్మూతీ ఇప్పుడే తాగాలా ఆర్ షుడ్ ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ అనేది ఇంకా నేను ఆలోచిస్తున్నాను. బ్యాగ్ కూడా నేను రాత్రే ప్యాక్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ హడావిడిగా ఉండొద్దు అని చెప్పి టెంపుల్కి కూడా వెళ్ళాలి బికాజ్ ఇట్స్ ఫస్ట్ డే. సో నేను ఏ కొత్త పని అయినా సరే ఐ ప్రిఫర్ గోయింగ్ టు టెంపుల్. ఇప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది అనుకుంటున్నాను బికాజ్ ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే స్కూల్లో వీలైనంత వరకు నేను గ్లిమ్సెస్ అయితే తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ నేను ఎంతవరకు కవర్ చేయగలను అని చెప్పి బికాస్ ఫస్ట్ డే కాబట్టి వెళ్ళి అలా కెమెరా పట్టుకొని తిరిగితే బాగుండదు కదా. అండ్ ఆల్సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ ఆర్ ఐ కెనాట్. సో అందుకని చెప్పి మ్యాక్సిమం గ్లిమ్సెస్ అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను.
అండ్ ఇప్పటిదాకా వీడియో చూస్తూ నచ్చితే కనుక ప్లీజ్ టు హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. నౌ వీ హ్యావ్ టు రష్, లెట్స్ గో. సో ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఇప్పుడైతే మనం మెట్రోకి వెళ్ళిపోదాం. సో వీ హ్యావ్ రీచ్డ్ మెట్రో స్టేషన్. అసెంబ్లీ దగ్గర ఎక్కుతుంది అనమాట. సో అసెంబ్లీ టు అమీర్పేట్, అమీర్పేట్ టు రాయపూర్, అక్కడ నుంచి ర్యాపిడో తీసుకొని కుప్పాలు కూడా వెళ్ళాలి. సో ఇట్స్ లాంగ్ జర్నీ. 6:40 అయిపోయింది. 7:50కి రిపోర్టింగ్ టైం. నా కడుపులో బటర్ఫ్లైస్ పరిగెడుతున్నాయి, లేట్ అయిపోతుందేమో అని చెప్పి. But we hope that we catch the train and reach the destination on time. అసెంబ్లీ నుంచి అమీర్పేట్కి వెళ్ళడానికి ఫస్ట్ మెట్రో స్టార్ట్ అట్ 6:24 అంట. నేను ఎప్పుడే చూసుకున్నాను. సో ఇంకా 6 minutes పడుతుంది ఫర్ ద సెకండ్ metro train రావడానికి. It's a very bad decision. I hope I won't get late. So 6:24 కంటే అట్లీస్ట్ I should be 6:15 ఫస్ట్ మెట్రో నేను క్యాచ్ చేయాలి అంటే సెకండ్ మెట్రో రావడానికి టైం పట్టేస్తుంది. నేను టీచర్స్ మీద పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంది అని అన్నాను కదా. ఎందుకు అంటే ఈ 1 week ఆఫ్ జర్నీలో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను బేసికల్గా కేంబ్రిడ్జ్ కరికులంకి టీచ్ చేస్తున్నాను. సో వీళ్ళకి మన పాత రోజుల్లో లాగా ఓన్లీ రావడం క్లాస్ చెప్పడమే కాదు, మనం వీళ్ళకి చాలా క్రియేటివ్గా చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ చార్ట్స్ ఆర్ విజువల్ రిప్రజెంటేషన్స్. మాకు స్మార్ట్ బోర్డ్ ఉంది, సో వీ హ్యావ్ టు ప్లే వీడియోస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అప్పటి రోజుల కంటే ఇప్పటి రోజుల్లో టీచింగ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అని అయితే నాకు అనిపించింది. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దాట్ అనేది నాకు డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ హియర్ ఐ యామ్ గోయింగ్ టు ద స్కూల్. Hello guys, seeing you after so long. సో టైం ఇప్పుడు 9:40 అవుతుంది అనమాట. సో మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెమైనా బిట్స్ అండ్ పీసెస్ కవర్ చేద్దాము అనుకున్నాను, కానీ ఐ వాజ్ లిటరలీ టూ ఆక్యుపైడ్. అండ్ చాలామంది స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అంతా అలా ఉన్నారు. అండ్ వీవర్ ఇన్ ద క్లాసెస్. సో నాకు అసలు షూట్ చేయడం కుదరలేదు కెమెరా పట్టుకొని. But it was a very, very great day. I really loved it. Like, అంటే అంటారు కదా మనం ఎప్పుడైనా జాబ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి. రియలీ ఈ 7 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్లో, కార్పొరేట్ లైఫ్లో రాని లెవెల్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవాళ వచ్చిందంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నాకు ఆ లైఫ్ నచ్చలేదు అని. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ దట్ లైఫ్. And I really loved that life. I have really huge respect because 7 years నుంచి that life was my bread and butter. But అంటారు కదా మనం చేసే పనిలో ఒక పర్పస్ ఉండాలి అని చెప్పి. సో ఐ థింక్ మై పర్పస్ ఇస్ అలైన్డ్ టు దిస్ ప్రొఫెషన్. అంటే ఆ వర్క్లో పర్పస్ లేదా అని కాదు, ఉంది. డెఫినెట్లీ ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ అండ్ వాల్యూ. బట్ నా డ్రీమ్స్, నా గోల్స్, యూనో నాకు తగ్గ పర్పస్ అనేది ఈ ప్రొఫెషన్కి అలైన్ అయింది అని అనిపించింది. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ వెయిట్, ఐల్ షో యూ సంథింగ్. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ I got 2 gifts. I'll show you, wait. So this is what I got. సో దిస్ రియలీ మేడ్ మీ సో హ్యాపీ. అంటే వాళ్ళని ఏదో అప్రిషియేట్ చేస్తారని కాదు, బట్ ద థాట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దట్ గ్రాటిట్యూడ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ వెన్ యూ లవ్ సమ్వన్ అని నాకు చాలా టచింగ్ అనిపించింది. సో యా, ఐ లిటరలీ ఎంజాయ్డ్ మై డే. ఇప్పుడైతే మాత్రం ఐఎమ్ టూ ఎగ్జాస్టెడ్, టూ టయర్డ్, అండ్ మళ్ళీ మార్నింగ్ లేవాలి. సో that's all for today's vlog, guys. If you have liked this vlog, ఇప్పటిదాకా మీరు vlog చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటిదాకా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక
వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.